सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम्। టాక్ 6 పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ్ లహరి. 5వ అధ్యాయం. యోగిరాజులు అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాల్లోనూ నారాయణ్ణి దర్శిస్తూ ఉండేవారు. ఎవరైనా దర్శనార్థి కానీ భక్తుడు కానీ ప్రణామం చేస్తే వారు తిరిగి ప్రణామం చేసేవారు. కానీ ఎవరిని వారు పాదాలు తాకనిచ్చేవారు కాదు. బ్రహ్మజ్ఞాని ఎవరు తమ సాధన ఫలితాలను డైరీలో రాసిపెట్టుకున్నది మనము ఎరగం. కానీ యోగిరాజు శ్యామాచరణులు ఈ మాదిరిగా 26 డైరీలు రాసిపెట్టారు. వారి సంతతి వాటిని ఇప్పటికీ సంరక్షిస్తూ ఉంచారు. శ్యామాచరణులు ఆ డైరీలో బెంగాలీ లిపిలో, హిందీ భాషలో రాశారు. వాటి ద్వారా వారి సాధనలో వికాస క్రమాన్ని తెలుసుకోవడం కష్టమేమీ కాదు. సాధనలో వారు అత్యున్నత స్థాయిలో ప్రతిష్ఠితులై ఉండేవారన్న సంగతి ఈ డైరీలను పరిశీలిస్తే మనకు సులభంగా తెలుస్తుంది. వారు ఒకచోట ఇలా రాశారు: నేనన్నది ఏదీ లేదు, ఆత్మసూర్యుడే అంతా, పూర్తి యజమాని ఆ ఆత్మసూర్యుడు తప్ప మరేదీ లేదు. ఆయన రూపం కింద రాస్తున్నాను అని అర్థం. ఆ తర్వాత ఒక మనిషి ముఖాకృతి గీసి ఉంది. దాని తల మీద శ్యామాచరణులు ఇలా రాశారు: హం శ్యామాచరణ్ సూర్యు, నేను శ్యామాచరణ్ ఆత్మసూర్యుణ్ణి. మరో చోట ఇలా రాశారు: జ్యోతిష్యమయుడైన సూర్యుడే మనలోని ఆత్మసూర్యుడే. మహాపురుషుడైన బ్రహ్మ పరమానందం. ఇప్పుడు చాలా మజా ఆనందం కలిగింది. ఇప్పుడు ఊపిరి పూర్తిగా లోపల సంచరిస్తోంది. ఇలాంటి ఆనందం మరి దేనివల్ల కలగదు. ఆయన పేరే చిదానందం. ఆయనే బ్రహ్మం. ఇంతకాలం తర్వాత ఇప్పటికీ జన్మ సాఫల్యమైంది. అంటే ప్రాణకర్మ చేస్తుండగా శ్వాస ప్రశ్వాసల గతి పూర్తిగా స్థిరమై సుషుప్తిలో అయినప్పుడు ఈ అవస్థ ప్రాప్తించి ఉంటుందన్నమాట. అందుచేత వారు ఈ అవస్థలో ప్రాప్తించే ఆనందం మరి దేనివల్ల ప్రాప్తించదని చెప్పారు. ఈ శాశ్వత ఆనందనం స్థితిలోనే వారు ఇన్నాళ్ళకి మానవ జన్మ సాఫల్యమైందని చెప్పారు. వారికి పూర్ణ బ్రహ్మజ్ఞానం ప్రాప్తమైందన్నమాట. పైగా మరో చోట ఏమన్నారంటే, నా స్వరూపంలోనే ఉన్న నారాయణ్ణి చూశాను. మనుష్య రూపంలో మహదేవ పార్వతీదేవుల రూపాలను దర్శించాను. ఈ స్థితిలో వారు అద్వైత భావనలో ప్రతిష్ఠితులై తమను నారాయణ్ణి ఒకే రూపంలో చూస్తున్నారు. ఈ మాదిరిగా రాసిన కొన్ని వాక్యాలను ఉన్నట్లుగా మనము చెప్పుకున్నాం. యోగ సాధనలో వారు ఎంతో ఎత్తుగా ఉండేవారు. వీటి వల్ల మనకు సులభంగా తెలుస్తుంది. తమ భక్తుల్లో ఒకడైన కానిస్టేబుల్ బిందా హల్వాయిన్ ప్రశంసిస్తూ లహరి మహర్షి గారు ఇలా అంటూ ఉండేవారు: బిందా సచ్చిదానంద సాగరంలో తేలిపోతున్నాడు. అవకాశం ప్రాప్తించిన తర్వాత వారి జీవన సాధన ఒక ప్రతిష్ట ఆచార్యుల బృహత్య భూమిలోక మొదలయ్యింది. గురు కృప వల్ల అసాధారణ యోగ భూతులకు
అధికారులైనప్పటికీ కూడా ఈ మహాయోగి గృహస్థ ఆశ్రమంలోనే ఉంటూ యోగ సాధనను గురించి గృహస్థుల్లో ముఖ్యంగా ప్రచారం చేస్తూ ఉండేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రులైన ప్రతి ఒక్క వర్గం వారికి, హిందూ, ముస్లిం, జైన్, సిక్ మతాల వారికి, రాజు మహారాజులు మొదలుకొని దారిన పోయే బికారి వరకు కూడా అందరికీ వారి కృప స్నేహముగా లభిస్తూ ఉండేది. దేవాఘర్ నివాసి అయిన బాలానంద బ్రహ్మచారి, కాశీవాసి అయిన భాస్కరానంద సరస్వతి, నానక్ పంది అయిన సాయిదాస్ బాబాతో పాటు అనేక మంది త్యాగులకు, సన్యాసులకు వారి సాన్నిధ్యంలో ధ్యానులయ్యారు. కాశీరాజు ఈశ్వరనారాయణ సింహ అప్పుడప్పుడు త్రిలింగ స్వామి వారి దగ్గరికి దర్శనానికి కూడా వెళ్తూ ఉండేవారు. అహ్మదాబాద్ జిల్లాలోని షిరిడిలో ఉండే మహాయోగి సాయిబాబా క్రీస్తు శకం 1850లో పుట్టి ఉండొచ్చని తెలుస్తుంది. ఈయన క్రీస్తు శకం 1919 అక్టోబర్ 18వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈయన జీవన చరిత్ర బట్టి ఈయన కబీర్ పంది అని తెలుస్తున్నది. ఈయన ఎప్పుడైనా కాశీ వెళ్ళారో లేదో తెలియదు, కానీ లహరి బాబా గారు తమ దైనందిన డైరీలో నానక్ పంది సాయిబాబా దాస్కు క్రియాయోగ దీక్ష ప్రదానం చేసినట్లు రాసుకున్నారు. షిరిడీ బాబా గారు తమ గురువు గారు పేరు ఏనాడు ఎవరికీ చెప్పలేదు, కానీ వారు గుప్తంగా వెంకూసా అని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉండేవారు. షిరిడీ సాయిబాబా గారు ఒకసారి భాస్కరానంద సరస్వతి గారిని దర్శించడానికి వెళ్తుండేవారు. ఒకనాడు ఈయన భాస్కరానంద గారి సమక్షంలో గృహస్థ మహాయోగి అయిన లహరి మహాశయుల గురించి విన్నారు. దీనివల్ల ప్రభావితులైన భాస్కరానంద సరస్వతి గారు వారిని కలుసుకోవాలని కోరిక వ్యక్తం చేశారు. కానీ ఆయన సన్యాసి కావడం వల్ల గృహస్థ ఇంటికి వెళ్ళి కలుసుకోవడం ఉచితం అనిపించలేదు భాస్కరానందకి. అందువల్ల ఆ గృహస్థ యోగికి అర్థించి ఎలాగైనా తమ దగ్గరికి తీసుకువస్తే బాగుంటుందని రాజుగారిని కోరారు. మొదట యోగిరాజు గారు దీనికి ఒప్పుకోలేదు, కానీ విశేష అనునయ వినయ అభ్యర్థులు జరిగిన తర్వాత చివరికి అక్కడికి వెళ్ళడానికి అంగీకరించారు. రాజుగారు యోగిరాజు గారికి స్వయంగా తమ గుర్రం బండిలో భాస్కరానంద గారి దగ్గరికి తీసుకువెళ్ళి మహానుభావులిద్దరూ సమాగమనం జరిగింది. భాస్కరానంద గారు గృహస్థ యోగులైన లహరి మహాశయుల సాధనా పద్ధతి గురించి తెలుసుకున్నారు. ఆ సాధనా పద్ధతిని తమకు ఉపదేశించమని సంతోషంగా ప్రార్థన చేశారు. హిందూ, ముసల్మాన్, క్రైస్తవ సర్వశ్రేణుల వారికి ఆయన ఆశీర్వాదము లభిస్తుండేవి. మత సంబంధమైన ఆలోచనలు, సాధనా పద్ధతి విషయాల్లోనూ అనేక అంశాల్లో ఇద్దరిలోనూ పోలిక కనిపిస్తుంది. షిరిడీ సాయిదాస్ బాబా గారు నిజంగా కబీర్ పంద్ అని నిశ్చయంగా చెప్పడానికి అవకాశం లేదు. మరో సంగతి ఏమిటంటే లహరి బాబా గారి జీవితకాలంలో భారతవర్షంలో షిరిడీలో ఉన్న ఒకే ఒక సాయిదాస్ బాబా పేరు వినిపిస్తుంది. మరో సాయిబాబా ప్రస్తావన లేదు. షిరిడీ బాబా అసలు ఎక్కడివారో కూడా ఎవరికీ తెలియదు. క్రీస్తు శకం 1872 అకస్మాత్తుగా షిరిడీ గ్రామానికి వచ్చి ఉండొచ్చని కబీర్ పందికి ఈయన జీవిత గురించి మనకు లభిస్తున్న సమాచారం నిజమో ఏమో నిశ్చయంగా చెప్పడానికి అవకాశం లేదు. సాయిబాబా గారు అన్నీ గోప్యంగా ఉంచుతూ ఉండడమేమో దానికి కారణం. ఈ కారణం వల్ల షిరిడీ సాయిబాబా గారి లహరి బాబా గారి దర్శనం క్రియాయుగ దీక్ష పొంది ఉండొచ్చని, ఈయన కబీర్ సాంప్రదాయానికి చెందినవారు కాక నానక్ సాంప్రదాయానికి చెందినవారై ఉండొచ్చని అనిపిస్తుంది. వందోపాధ్యాయ్ అయిన మిత్రులొకరు కలిసి త్రిలింగేస్వామి దర్శనానికి వెళ్తుండేవారు.
भूतकारुण्यरूपा एकं लक्ष्मी सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्मी सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्मी सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्मी सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम्
भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम्
भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम्
शान्ति